వచ్చిందండి ఇప్పుడు కోర్టుకి వెళ్ళారండి వాళ్ళు సినిమా మీరు రివైజింగ్ కమిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంది ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు 25 26 తారీఖులో తెచ్చుకున్నారు ఇప్పుడు దాకా వాళ్ళు సెప్టెంబర్లో అప్లై చేశారు సెన్సార్ అబ్జెక్షన్ వచ్చింది తర్వాత రివైజింగ్ కమిటీకి వెళ్ళారు రివైజింగ్ కమిటీ వాళ్ళు కొన్ని కట్స్తో మీకు సర్టిఫికేట్ ఇచ్చారు డిసెంబర్లో కానీ ఎందుకు వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి అది కోర్టులో ఏమైనా చర్చ జరిగిందా మీ తరపు లాయర్ నేను విన్నానండి ప్రొడ్యూసర్ గారికి దీని మీద ఎక్కువ అవగాహన ఉంది ఆయన నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే సెన్సార్ జరగక ముందు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారంట సెన్సార్ జరగక ముందే అడిగిన తర్వాత సెన్సార్ అయిపోయింది మాకు డిసెంబర్ లోనే సెన్సార్ అయిపోయింది మీరు డిసెంబర్ లో సెన్సార్ అయిపోయినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు మీరు దాని మీద ఇది తీసుకోలేదు రిలీజ్ 11th అవర్ లోనే ఎందుకు వచ్చారు అని కోర్టులో డిస్కషన్ జరిగిందని నాకు తెలుసండి మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ప్రొడ్యూసర్ అడిగితే బెటర్ బట్ మీకు అంత డౌట్లు ఉన్నప్పుడు సినిమా నేను 5వ తారీఖున ట్రైలర్ రిలీజ్ చేశాను సార్ 15th నా ఫిల్మ్ రిలీజ్ నేను ముందే అనౌన్స్ చేశాను ట్రైలర్ లో కూడా డేట్ మెన్షన్ చేశాను మీరు 11th అవర్ లో వెళ్ళి సినిమాని ఆపేయాలని కుట్ర కదండి ఇది మరి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు సినిమాలు తీసినప్పుడు లేదా లోకేష్ గారి మీద తీసినప్పుడు లేదా పవన్ కళ్యాణ్ గారి మీద తీసినప్పుడు లేదా చిరంజీవి గారి మీద తీసినప్పుడు లేదా ఒక కులం మీద తీసినప్పుడు లేదా ఒక ప్రాంతం మీద తీసినప్పుడు లేదా నేను రాష్ట్రం కోసం తీస్తే ఏంటి సార్ సమస్య రాష్ట్రంలో రైతుల గురించి నేను పోరాడితే తప్పేంటి రవిశంకర్ గారు సామాజిక బాధ్యతతో సినిమా తీస్తాను మీకు చెప్పారు మన ప్రెస్ మీట్ లో వినే ఉంటారు మేము సామాజిక బాధ్యతతో ఒక పౌరుడిగా మాకున్న హక్కులు మేము చెప్తున్నాం ఒక పొలిటీషియన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు ఒక సినిమా ఆవిడ తన అభిప్రాయాన్ని జీవన చిత్రాన్ని తీయకూడదా సార్ ఆడు బూతులు మాట్లాడచ్చా ఎందుకు మాట్లాడచ్చు సార్ వాడు మరి అంటే ఓవరాల్ గా మీరు ఎంత ఫిక్షన్ అని చెప్పినా గానీ సెన్సార్ వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉంటారు అవి మీరు ఏమేమి కరెక్షన్స్ చేశారు సార్ నేను అమరావతి ఉండకూడదు అన్నారు సార్ నేను ఐరావతి అని మార్చాను ఆంధ్రప్రదేశ్ బదులు అరుణప్రదేశ్ మార్చమన్నారు నేమ్స్ అవి మెన్షన్ చేయకూడదు అన్నారు రూల్స్ వాళ్ళు ఏమైతే చెప్పారో నేను చిన్న పిన్ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చేసిన తర్వాతే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారండి దే ఆర్ ఈ 25 years లో నేను అంత సిన్సియర్ ఆఫీసర్ని చూడలేదండి మా సినిమాని కాదు ఆవిడ చాలా సిన్సియర్ ఈవెన్ జీవిత రాజశేఖర్ గారు ఆల్సో ఆవిడ కూర్చోబెట్టి క్లియర్ గా చెప్పారు ఏమండి ఇది మీకు కూడా ఇబ్బంది అవుతుంది వద్దు ఇలా చేయాలి మాకున్న రూల్స్ ప్రకారం మీరు ఇలా చేయాలి ఇలా చేస్తేనే నేను సర్టిఫికేట్ ఇస్తాను చిత్రం ఏంటంటే అన్ని చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి నేను ఫీల్ అవుతున్నది అది ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళ అంగీకారంతో మేము బయటకు వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారంటే ఎలా విమర్శిస్తున్నామని ఎలా చెప్తారు సార్ వాళ్ళు జరిగిన కథ ఇది జరిగిన కథ యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్ గా చేశాను అంటే ఈ ఫిక్షనల్ చేసేవారు చెప్పడంలో ఇంకొక చిన్న పాయింట్ ఉందండి ఇందాక నేను ఇక్కడ లైవ్కి వచ్చే ముందు ఒక క్లిప్పింగ్ చూశాను అది ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు సినిమా జస్ట్ ఆడుతోంది కాబట్టి కానీ ఆ క్లిప్పింగ్స్ బయటకు వెళ్ళిపోయినాయి విపరీతంగా వైరల్ అవుతున్నాయి అది చూస్తే కొన్ని సంఘటనలు మీరు మిక్సప్ చేసి కూడా తీసినట్టుగా అనిపిస్తుంది అది ఆ ఫ్రీడమ్ మీరు తీసుకున్నారు అంటే దేనికోసం ఆ ఫ్రీడమ్ తీసుకున్నారు ఒక అబ్బాయికి అక్కడ పెళ్లి జరుగుతుంది అనుకోండి సార్ మన పెళ్లి కూడా గుర్తొస్తుంది మనకి అవును మనం ఎలా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మన భార్యని గుర్తొస్తుంది మనకి రికలెక్షన్ వేరండి రికలెక్షన్ వేరే నేను యాజ్ ఇట్ ఈజ్ ఎపిసోడ్ పెట్టానా యాజ్ ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ చూపించానా నా తప్పే నేను చూపిస్తే తప్పే నేను అది చెప్పట్లేదండి నేను ఇన్సిడెంట్లు ఏం చెప్పలా నేను కథలో జరిగిన ఇన్సిడెంట్లు తీసుకుని దాని చుట్టూ కథ అల్లాను అది ఎలాంటి కథ రైతుల బాధ తెలిసే కథ ఒక స్టేట్ యొక్క మానసిక సంఘర్షణ తెలిసే కథ నేను అల్లింది సార్ అంతగా నేను వ్యక్తిగతంగా పేర్లు పెట్టి మెన్షన్ చేసింది దూషించింది జరిగిన ఇన్సిడెంట్లు అండి నేను సినిమాలో చూపించిన ఇన్సిడెంట్లో మీరు ఫిక్షనల్ గా చెప్పిన ఇన్సిడెంట్లు వదిలేస్తారు 2-3 ఇన్సిడెంట్లు మిగతా మీరు జరగలేదని చెప్పండి అంటే కాదు అలాంటి ఫిక్షనల్ ఇన్సిడెంట్స్ కి విపరీతంగా థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి ఇవాళ ఎందుకు పడుతుంది ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో మీ ఆలోచనల మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో మీ సిద్ధాంతాల మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో రైతుల మీద మీరు చేసిన దారుణాల మీద వ్యతిరేకత ఉంది ఇంత వ్యతిరేకత లేకపోతే ప్రజలు ఎందుకు అప్రిషియేట్ చేస్తారండి అది నన్ను అడగాలి కదా ఎందుకు ఇలా తీసారని అడగాలి కదా అంటే